హలో అజూర్ పీపుల్. ఈరోజు మనం డేటా పార్టీషనింగ్ అండ్ ఇండెక్సింగ్ ఇన్ అజూర్ డేటా లేక్ గురించి తెలుసుకుందాం. అసలు అజూర్ డేటా లేక్ అంటే ఏంటి? ఇది ఒక స్కేలబుల్ డేటా స్టోరేజ్ సొల్యూషన్. చిన్న చిన్న కంపెనీస్ నుంచి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వరకు అందరికీ యూజ్ అవుతుంది. మెయిన్గా బిగ్ డేటా ప్రాసెస్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. కానీ ఈ డేటాని మేనేజ్ చేయడం కూడా ఒక పెద్ద వర్కే కదా. అక్కడే మన పార్టీషనింగ్ అండ్ ఇండెక్సింగ్ టాపిక్స్ ఎంట్రీ ఇస్తాయి. డేటా పార్టీషనింగ్ అంటే సింపుల్గా డేటాని డివైడ్ చేయడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇమాజిన్ మీకు 1,00,000 మంది స్టూడెంట్స్ డీటెయిల్స్ ఉన్నాయి. అందరి డీటెయిల్స్ ఒక సింగిల్ ఫైల్లో పెడితే సెర్చ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా. అది కాకుండా ఇయర్ వైజ్గా పార్టీషనింగ్ చేస్తే డేటా యాక్సెస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. క్వైరీ రాస్తే 2023 బ్యాచ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్గా స్టూడెంట్స్ ఫోల్డర్లో 2023 ఫైల్ని యాక్సెస్ చేసి టైం సేవ్ చేసేయచ్చు. ఈ పార్టీషనింగ్ చేయడంతో క్వైరీస్ ఫాస్ట్ అవుతాయి, స్టోరేజ్ కూడా ఎఫిషియెంట్గా ఉంటుంది. టెక్నిక్స్ ఫర్ పార్టీషనింగ్ ఇన్ అజూర్ డేటా లేక్. పార్టీషనింగ్లో 2 మెయిన్ టైప్స్ ఉంటాయి: హైరార్కికల్ పార్టీషనింగ్, డైనమిక్ పార్టీషనింగ్. హైరార్కికల్ అంటే ప్రీ డిఫైన్డ్ ఫోల్డర్ స్ట్రక్చర్. డైనమిక్ అంటే రన్ టైంలో ఫోల్డర్స్ క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్ ఫర్ హైరార్కికల్ ఇక్కడ చూడొచ్చు. సేల్స్ డేటాని రీజన్ వైజ్గా పార్టీషనింగ్ చేయడం. ఎగ్జాంపుల్ ఫర్ డైనమిక్ ఇక్కడ డేటా రన్ టైంలో ఇయర్/మంత్ టైప్లో ఫోల్డర్స్ జనరేట్ అవుతాయి. వాట్ ఈస్ ఇండెక్సింగ్ ఇన్ అజూర్ డేటా లేక్? ఓకే, ఇప్పుడు ఇండెక్సింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇండెక్సింగ్ అంటే మన లైబ్రరీలో బుక్స్ సెర్చ్ చేయడం లాంటిది. లైబ్రరీలో బుక్స్ అన్ని ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఏదైనా బుక్ కావాలంటే మనం సెర్చ్ చేయడానికి ఈజీ అవుతుంది. అలా ఆర్గనైజ్ చేసి ఉండడం వల్ల అది మన టైంని సేవ్ చేస్తుంది కదా. ఇండెక్సింగ్ కూడా అంతే. ఇండెక్సింగ్ వల్ల క్వరీ ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా అవుతుంది, మెమరీ యూటిలైజేషన్ కూడా ఎఫిషియెంట్ ఉంటుంది. హౌ టు ఇంప్లిమెంట్ ఇండెక్సింగ్ ఇన్ అజూర్ డేటా లేక్? అజూర్ డేటా లేక్లో ఇండెక్సింగ్ చేయడం అంటే కొన్ని టిప్స్ ఉంటాయి. యూజ్ డేటా కేటలాగ్స్. మెటా డేటాని ఇండెక్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎనేబుల్ అజూర్ సినాప్స్ అనలిటిక్స్ ఫర్ క్వైరీ ఆప్టిమైజేషన్. యూజ్ పార్కెట్ ఆర్ ఓఆర్సీ ఫైల్ ఫార్మాట్స్. ఈ ఫార్మాట్స్ లో ఇన్బిల్ట్ ఇండెక్సింగ్ ఉంటుంది. కస్టమర్ ట్రాన్సాక్షన్స్ ని పార్కెట్ ఫామ్ లో స్టోర్ చేసి క్వైరీ చేయడాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇండెక్స్ వల్ల ఈ క్వైరీ చాలా ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక ప్రాక్టికల్ యూజ్ కేస్ చేద్దాం. ఒక ఈ-కామర్స్ కంపెనీకి సేల్స్ డేటాని ఎఫిషియెంట్ గా మేనేజ్ చేయాలి. పార్టీషన్ రీజన్ వైజ్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తుంది. ఇండెక్స్ పార్కెట్ ఫార్మాట్ లో సేల్స్ రికార్డ్ మెయింటైన్ చేస్తుంది. రిజల్ట్ సేల్స్ రిపోర్ట్ చాలా ఫాస్ట్గా జనరేట్ అవుతాయి. పార్టీషనింగ్ అండ్ ఇండెక్సింగ్ కంబైన్ అయితే అజూర్ డేటా లేక్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకరా. బట్టు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఛానల్ నేమ్ తెలుసుగా, బ్రాలీ అకాడమీ.